మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా మళ్లీ వలసదారుల కష్టాల్ని తెరపైకి తెచ్చింది. వందల కొద్ది ప్రజలు వలసబాట పట్టుతూ ఉండటం, ఈ ప్రయాణంలో ప్రాణాలనే పణంగా పెడుతూ ఉండటం సర్వత్రా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. సముద్ర మార్గంలో వలసదారులు ఐరోపా దేశాల్లోకి ప్రవేశించాలనుకోవటం మరణ శాసనంగా మారుతోంది. సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక దేశం నుంచి మరో దేశంలోకి అక్రమంగా వలస వెళుతున్న వారిపై బయలుదేరిన పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మందికి పైగా జల సమాధి అయ్యారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ ఒకటి వెల్లడించింది. మధ్యధరా సముద్రంలో డజన్ల కొద్దీ వలసవాదులతో వెళుతున్న పడవ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 60 మందికి పైగా వలస వెళుతున్న ప్రజలు దుర్మరణ పాలయ్యారు. మధ్యధరా సముద్రంలోకి ఒక మార్గం ద్వారా అక్రమంగా వలసదారులు ఐరోపా దేశాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. అయితే తరచూ ఈ మార్గంలో ప్రమాదాలు జరుగుతుండటంతో ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న వలసవాదుల వలసలు మాత్రం ఆగడం లేదు. తాజాగా లిబియాలో జరిగిన పడవ ప్రమాదంలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వందల కొద్దీ వలసదారులతో ఐరోపాకు బయలుదేరిన ఓ పడవ లిబియా తీర్థం వద్ద మధ్యధరా సముద్రంలో బోల్తా పడింది. ఈ 60 మంది మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణం తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు బాధితులు తెలిపారు. తాజాగా ఘటన జరిగిన మధ్యధరా సముద్రంలోని ఆ ప్రాంతంలో గతంలో కూడా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పేదరికాన్ని తట్టుకోలేక ఆకలి బాధలతో చాలా మంది ఆఫ్రికా దేశాల ప్రజలు ఐరోపా దేశాలకు వలస వెళుతూ ఉంటారు. అలాంటి వారు ఈ మార్గం గుండానే ఐరోపా దేశాలకు అక్రమంగా వెళుతున్నారు. యుద్ధాలు, పేదరికం కారణంగా పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది ఐరోపాకు వలస వెళుతున్నారు. అలాంటి వారికి లిబియా ప్రధాన రవాణా కేంద్రంగా మారింది. దశాబ్దాల పాటు లిబియాను పాలించిన నియంత గడాఫీ మృతి తర్వాత అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు దాదాపు 2250 మంది మరణించినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇక లిబియాలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులను మానవ అక్రమ రవాణాదారులు అనుకూలంగా మార్చుకున్నారు. 6 దేశాలతో సరిహద్దులున్న లిబియాలోకి ఆఫ్రికా దేశాల వలసదారులు భారీగా చేరుకుంటున్నారు. చిన్న చిన్న పడవల్లో పరిమితికి మించి ఎక్కించి తీరం దాటిస్తున్నారు. పట్టుబడి తిరిగి లిబియాకు వస్తే వారిని ప్రభుత్వ నిరాశ్రయ కేంద్రాల్లో బంధించి నిర్బంధ శ్రామికులుగా మారుస్తున్నారు. అంతేగాక దేశాన్ని విడిచి వెళ్లేటప్పుడు వారి వద్ద ఉన్న డబ్బును లాగేసుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి నియమించిన అధికారుల బృందం గుర్తించింది. నైజీరియా, గాంబియా తదితర ఆఫ్రికా దేశాలకు చెందిన వారు యూరప్ కంట్రీస్ కు వలస వెళ్లేందుకు లిబియా నుంచి పడవలో బయలుదేరారు. మధ్యధరా సముద్రాన్ని దాటుకుంటూ ఆఫ్రికా నుంచి యూరప్లోకి ప్రవేశించేందుకు వలసదారులు వెళ్లే ప్రధాన నౌకాశ్రయంలో లిబియా ఒకటి. ఏడాది 2200 మందికి పైగా వలసదారులు నీటిలో గల్లంతైనట్లు IOM అంచనా వేస్తోంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాల్లో ఇది ఒకటిగా ఉంది. ఈ ప్రమాదంలో చాలా మంది బాధితులు నైజీరియా, గాంబియా, ఇతర ఆఫ్రికా దేశాలకు చెందిన వారిని AFP వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. మధ్యధరా సముద్రంలో వలస నౌకల సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఈ ఏడాది సిరియా, లిబియా అంతర్యుద్ధాలు, సుడాన్, నైజర్లో తలెత్తుతున్న వైరుధ్యాలు వలసలకు దారితీస్తున్నాయి. 2014 నుండి మధ్యధరా సముద్రం మీదుగా వలస వెళ్లిన సమయంలో 26,000 మందికి పైగా మరణించారు. అరబ్ స్ప్రింగ్ నుండి అంతర్జాతీయ జోక్యంతో అంతర్యుద్ధాలు గణనీయంగా బలవంతపు వలసలకు దారితీశాయి. 1990 నుండి మధ్యధరా అడ్రియాటిక్ సముద్రం మీదుగా 2 ఆర్థిక కారణాల వల్ల వలసలు పెరిగాయి. ఇటలీ, లిబియా, మాల్టా, ట్యునీషియా మధ్యధరా ప్రాంతంలో మునిగిపోవడం వల్ల చాలా ప్రాణ నష్టం సంభవించింది. అంతర్జాతీయ ప్రజానీకం, మీడియా దృష్టిలో గణనీయమైన పెరుగుదలతో పాటుగా మధ్యధరా సముద్రం మీదుగా వలస వెళ్లేటప్పుడు మరణించడం లేదా తప్పిపోయిన వ్యక్తుల పరంగా 2015వ ఏడాది అత్యంత సంక్షోభాన్ని సృష్టించింది. UNHCR ద్వారా మొత్తం 3771 మరణాలు నమోదయ్యాయి. వీరిలో 2216 మంది తప్పిపోగా 1555 మంది చనిపోయినట్లు గుర్తించారు. సెంట్రల్ మెడిటరేనియన్లో ఎక్కువ మంది మరణించారు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో 793 మంది, పశ్చిమ మధ్యధరా ప్రాంతంలో 67 మంది మరణించారు. జనవరి 2023 నుండి ఆగస్టు 2023 వరకు మధ్యధరా వలస మార్గాల్లో సముద్రంలో 2314 మంది మరణించినట్లు లేదా తప్పిపోయినట్లు UNHCR నమోదు చేసింది. ఏప్రిల్ 2023లో సుడాన్లో తిరుగుబాటుకు ప్రయత్నించారు. ఇది బలవంతపు వలసలకు దారితీసింది. మొరాకోలో మరకేష్ సాఫీ భూకంపం, సెప్టెంబర్ 2023లో లిబియాలో డానియల్ తుఫాను ప్రభావాలు వ్యక్తుల వలసలకు కూడా దారితీసింది.